అసలు మనం ఇప్పుడు తీసే షార్ట్ ఫిలిం లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో చెప్తా వినండి. యాక్టింగ్ కోసం ఆడిషన్ కి వచ్చే వాళ్ళ ఏజ్ వచ్చేసి మినిమం 15 నుంచి 45 మధ్యలో ఉండాలి. ఆడవాళ్ళు గాని మగవాళ్ళు గాని మళ్ళీ చెప్తున్నా 15 ఇయర్స్ నుంచి 45 ఇయర్స్ మధ్యలో అయితే ఉండాలి. యంగ్ మదర్ క్యారెక్టర్ రోల్ కోసం ఫీమేల్ కి 23 నుంచి 27 ఏజ్ మధ్యలో ఉండాలి. కూతురు క్యారెక్టర్ కోసం ఫీమేల్ కి 15 ఇయర్స్ నుంచి 19 ఇయర్స్ మధ్యలో ఉండాలి. 8 మంది సెక్యూరిటీ గార్డ్స్ క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి. ఒక రకంగా వీళ్ళే విలన్ క్యారెక్టర్స్ అని కూడా చెప్పొచ్చు. ఈ క్యారెక్టర్స్ కోసం బౌన్సర్స్ లాగా భారీగా ఉన్న మేల్స్ అయితే కావాలి. ఏజ్ వచ్చేసి 30 నుంచి 40 మధ్యలో ఉండాలి. హీరో క్యారెక్టరే దీంట్లో విలన్ క్యారెక్టర్ కూడా, కాబట్టి హీరో చూడడానికి చాలా హ్యాండ్సమ్ గా ఉండాలి. మెయిన్ గా యంగ్ గా కనిపించాలి. ఏజ్ వచ్చేసి 20 to 26 మధ్యలో ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి హీరోకి ఫ్రెండ్ క్యారెక్టర్స్, వీళ్ళకి ఏజ్ వచ్చేసి 20 to 26 మధ్యలో ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి హీరోయిన్ కి ఫ్రెండ్ క్యారెక్టర్స్ కావాలి. దీనికోసం ఫీమేల్స్ కి 16 to 19 ఏజ్ మధ్యలో ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి 3 వర్కర్ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఈ వర్కర్ క్యారెక్టర్స్ కి మేల్ క్యారెక్టర్స్ కావాలి. వీళ్ళు చాలా బాగా కామెడీ చేయగలగాలి. వీళ్ళకి ఏజ్ వచ్చేసి 23 to 28 ఏజ్ మధ్యలో ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి బిల్డర్ క్యారెక్టర్, కొంచెం రిచ్ రోల్ అన్నమాట. ఏజ్ వచ్చేసి 35 to 45 మధ్యలో ఉండాలి. 6 బెగ్గర్ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఎగ్జాక్ట్ గా బెగ్గర్ లాగా చాలా బాగా యాక్టింగ్ చేయడం రావాలి. ఏజ్ వచ్చేసి 25 నుంచి 45 మధ్యలో ఉన్నా చాలు. కాకపోతే మంచిగా గడ్డం పెంచుకొని ఉండాలి, హెయిర్ కూడా పెంచుకొని ఉండాలి. బెగ్గర్ అంటే నమ్మేసేటట్టు ఉండాలి. హాస్పిటల్లో ఫీమేల్ నర్స్ క్యారెక్టర్స్ ఉన్నాయి. వీళ్ళకి ఏజ్ వచ్చేసి 20 to 29 మధ్యలో ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి డాక్టర్ క్యారెక్టర్, ఎవరైనా రియల్ డాక్టర్ యాక్టింగ్ చేయడానికి ముందుకు వస్తే ఇంకా చాలా బెటర్. ఏజ్ వచ్చేసి 30 నుంచి 45 దాకా ఉన్నా పర్వాలేదు. ఫైనల్ గా ఇవి మన షార్ట్ ఫిల్మ్ కి కావాల్సిన క్యారెక్టర్స్.